ఫుల్గా బోర్ కొడుతుంటే ఫ్రెండ్స్ కాల్ చేసి బయటికి వెళ్దామని చెప్పారు. నేను వచ్చేసి ఇంటి నుండి తీసుకొచ్చిన కర్జికాయలు అవి తినుకుంటూ కూర్చున్నాను అనమాట. మంచిగా ఏదో ఒకటి మూవీ చూసుకుంటూ అలాగే కాసేపు బయటకు వచ్చి చూసాను అనమాట. కాసేపు లైట్గా వర్షం పడైతే వెళ్ళిపోయింది. ఈ క్లైమేట్కి అయితే సూపర్ ఉందన్నమాట. తర్వాత స్నానం చేసేసిన తర్వాత రెడీ చేసి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. అంటే నాకు ఫ్రెండ్స్తో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. చాలామందికి వచ్చేసి సోలోగా వెళ్ళడం అంటే, నాకు వచ్చేసి సోలో డ్రైవింగ్ అండ్ సోలోగా వెళ్ళడం అంటే ఇష్టం. బట్ ఇలాంటి వాటికి ఏదైనా మాల్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ ఫ్రెండ్స్ వెళ్ళడం నాకు చాలా ఇష్టం. వెళ్ళేసి తొందరగా నా ఫ్రెండ్ని అయితే పికప్ చేసుకున్నాను అనమాట. పికప్ చేసుకొని ఎక్కడికి వెళ్ళామనేది ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు అప్పటి వరకు. తర్వాత వచ్చేసి ఫిక్స్ అయ్యామన్నమాట. మేము వచ్చేసి ఎక్కడికి వెళ్ళామంటే వైట్ ఫీల్డ్ నెక్సెస్ మాల్కి వెళ్ళామన్నమాట. దారిలో వచ్చేసి ఫ్యూయల్ అంతా లేదంటే ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట మొత్తము. ఈ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి ఫుల్ అయితే రష్ ఉంది. ఇవాళ సండే కాబట్టి మొత్తం ఎక్కడుందో చూసుకొని బైక్ అయితే పార్క్ చేసుకున్నాను అనమాట. లోపల ఎంట్రన్స్లో వచ్చేసి పర్లేదు, బాగానే ఉంది. సండే కాబట్టి ఫుల్ రష్ కూడా ఉందన్నమాట. మాల్స్ అయితే పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి అంత అనిపించదు. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఏమి అనేసి మొత్తం చూసామన్నమాట. రీసెంట్గా అయితే నాకు తెలిసినంత వరకు నెక్సెస్ మాల్లో కర్రీస్ పాయింట్ కూడా పెట్టినట్టున్నారు. మొత్తం ఇవి పచ్చళ్ళు అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. మామూలుగా ముందుగా అది కాక రిపబ్లిక్ డే కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క షాప్ ముందు డిజైన్స్ కానీ బలూన్స్ కానీ ఇలాంటివన్నీ. ఇవి వచ్చేసి మొత్తం పిల్లలకి ఏవే కావాలో మొత్తంగా ఉన్నాయి. పెద్దోళ్ళు ఆడితే కుదరదు అనమాట. జీవితంలో పైకి వెళ్ళాలంటే ఇలా ఎలివేటర్ మీద ఎక్కితే సరిపోద్ది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం స్కిల్ ఉంటే కూడా సరిపోతుంది. ఇది వచ్చేసి కొంచెం పైనుంచి నెక్సెస్ మాల్ ఎట్లా ఉంటుందో. తర్వాత ఒక పిజ్జా అయితే తినేసామన్నమాట. తినేసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక దోశ అయితే తిన్నామన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ని వాళ్ళ పీజీ దగ్గర అయితే డ్రాప్ చేసేసి నేను మా పీజీకి అయితే